జాబ్ చేస్తున్నావు చిన్న వయసులో, అర్థమైందా? అట్లా చెయ్యి, ఎప్పుడే చెయ్యి. రిక్వెస్ట్, ఏ ప్రాబ్లం ఉన్నా నేను చేసి పెడతాను. ఇంటికి వెళ్ళిపోతావా? సరే, తీసుకెళ్ళి. మరి ఎస్ఐ చంద్రశేఖర్ ఇద్దరు కూడా కలిపి ఆ ఏరియాలో పెట్రోల్ కట్టు, మొబైల్ డ్రైవర్ వెంకటప్ప ముగ్గురు కలిసి ఐడెల్ ట్యాంక్ వెళ్ళడం జరిగింది. వెళ్ళి చూడంగానే ఆ ఐడెల్ చెరువు మధ్యలో ఒక పాప నిలబడి కనిపిస్తూ ఉంది. ఆమెను ఎంత పిలిచినా ఒడ్డుకు రావటం లేదు. ఇంకా ఆమె ఎంత పిలిచినా రావట్లేదు ఉద్దేశంతో ఆమె ఏదో సూసైడ్ చేసి కూడా వెళ్ళింది అనిపించేసి వీళ్ళే ధైర్యం చేసి అందరూ కూడా దిగేసేసి వెళ్ళటం జరిగింది. ఆ వెళ్ళటానికి చాలా ఇబ్బంది పడ్డారు మా ఎస్ఐలందరూ కూడా. ఎందుకంటే ఆ చెరువులో ఎక్కువ మడ్డు ఉందండి, దానివల్ల నవ్వటానికి కూడా రావటం లేదు. అలాంటి సిచ్యువేషన్లో అమనేష్ గారు ఎంతో ధైర్యం చేసి ఈత కొట్టుకుంటూ వెళ్ళి ఆ పాపని రక్షించి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చే క్రమంలో మా ఎస్ఐ చంద్రశేఖర్ కాలు కూడా కొంచెం గాయాలవటం జరిగింది, ఆ పక్కన బాటిల్స్ కోసుకోవటం వల్ల. కాబట్టి అప్పుడు అందరినీ కూడా ఆ అమ్మాయిని సురక్షితంగా తీసుకొచ్చినాక ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చేసి, ఆ అమ్మాయికి ఎందుకు అని చేసి మనం అడిగితే ఆ అమ్మాయి కొంచెం మెంటల్గా కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయంటుంది, వివరంగా చెప్పలేకపోతుంది. ప్రజెంట్గా ఆ అమ్మాయి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. వాళ్ళ మేనమామ వచ్చారు, వాళ్ళ మేనమామ పాపను హ్యాండ్ ఓవర్ చేసినాము. తదుపరి మా ఉన్నతాధికారులందరూ కూడా మా సిబ్బందిని ఎంతో ప్రశంసించడం జరిగింది. ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, ఇలాంటి చెరువులో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఇలాంటి సాహసాలు చేసే వాళ్ళందరికీ ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా చెరువులో ఎటువంటి గాజు పదార్థాలు కానీ, ఎటువంటి ఐరన్ రాడ్స్ కానీ, ఎట్లాంటి సీకులు కానీ ఏమి వేయొద్దు అని అందరం రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో వేస్తే వాటి వల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి మరొకసారి అందరికీ కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా అదే కాకుండా ఈ ప్రజలందరికీ కూడా ఎవరైనా అట్లా అనవసరంగా కూడా ఇట్లా తన యొక్క ప్రాణాలని హరించుకోవడం మంచిది కాదు. వాళ్ళకి ఇబ్బందులు ఏమైనా ఉంటే కూడా మనకు 100 డైల్ కాల్ చేయొచ్చు, లేదంటే మన పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళ ప్రాబ్లం తెలుసుకుని దానికి సొల్యూషన్ మార్గాలు చెప్పడం జరుగుతుంది.